హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. ఈరోజు 14th ఎపిసోడ్ 14వ ఎపిసోడ్గా మనం ఏం స్ప్రే చేసుకుంటున్నాము. మనము నిన్న మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో తిరగడం జరిగింది. నంద్యాల, కర్నూలు, తర్వాత ఆళ్ళగడ్డ, నందికొట్కూరు, జమ్మలమడుగు, ప్రకాశము ఈ ఏరియాలలో అయితే తిరగడం జరిగింది. అక్కడున్న పరిస్థితుల్ని తెలుసుకొని ఇప్పుడు మనము కేవలం ఈ 2 మందులతోటే మనము క్రాప్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. దయచేసి ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇది నిల్చున్నటువంటి మా యొక్క మిరప తోట కనిపిస్తుంది కదా, గుట్ట. ప్రతిరోజు కూడా నేను సరిహద్దు లేనిది చెప్పను, అది గుట్ట. అలాగే ఇది నేను వేసుకున్న ఫీట్ వచ్చేసరికి 40 అడుగుల ఇంచెస్, 40 ఇంచుల డిస్టెన్స్ అయితే వేసుకోవడం జరిగింది. సో ఈరోజు మనము 14th స్ప్రేగా 4th డోస్గా ఏం వాడుకోవాలి. అక్కడ చూసుకున్నట్లయితే మనము బాగా నల్లుల అటాక్ వచ్చేసరికి ముడతలు రావడము, అలాగే కొసలు మొత్తం మాడిపోవడము, ఇగురు అనే సమస్య లేకుండా అక్కడైతే చూడడం జరిగింది. సో మనకు కూడా అటాక్ అవుతూ ఉన్నవి. మరి అంత తీవ్రతంగా అటాక్ అయ్యి తోటలంతా ఆగమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా కాదు, కొట్టుకోవాల్సినవే. ఇవి 2 స్ప్రేలతో మనము ఆ క్రాప్ అనేది సెట్ చేసుకుందాము. అయితే నేను ఒకటి ఇప్పుడు చెప్పే ఎపిసోడ్ మనం ఏంటిది. 2 డోసులు అయితే వారం, అంటే 5 రోజుల వ్యవధి, 5 రోజుల వ్యవధిలో లేదా వారం రోజుల వ్యవధిలో వాడుకోవాల్సినవి. ప్రజెంట్ నేనైతే ఈరోజు మా యొక్క మిరప తోటలలో జానీ గరుడ కెమికల్స్ వాళ్ళది ఈ జానీ పిప్రోనిల్ 18.87 గల టెక్నికల్ ఉంటుంది. ఇందులో ప్యూర్ లిక్విడ్ అన్నమాట ఇది. ఇది కొట్టడం వలన మనకు 2 ముడతలు, అలాగే ట్రిప్స్, మైట్స్ కంట్రోల్ అవుతాయి. ముడత నీట్గా పోయి ఓన్లీ టిప్సే పోతాయి దీంతో, జానీతోటి. అలాగే అగ్రిషైన్ వారి ఈ అకిరాన్, ఇవి 2 కాంబినేషన్ తోటి 14వ పిచ్చుగారిగా చేయబోతున్నాను. మీరు అనుకోవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు ఈ అకిరాన్ గురించి చెప్తా ఉన్నారు కదా స్వామి, మీరు అనుకోవచ్చు ప్రమోట్ చేస్తుర్రా లేదా ఇదే అని. నేను నా తోటలో ఉన్న సమస్యల్ని బట్టి కొట్టుకుంటా ఉంటున్నాను. ఒక్కొక్క రైతు వచ్చేసరికి 3 నుంచి 4 సార్లు అయితే అకిరాన్ స్ప్రే చేశారు. ఇన్నిసార్లు ఎందుకు స్ప్రే చేసుకున్నారని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకు స్ప్రే చేసుకున్నారంటే రిజల్ట్ అంత బాగుందన్నమాట. తక్కువ కాస్ట్లో వస్తుంది, అలాగే మనకు మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇందులో దరిదాపులో మనకు ఇది సన్న పురుగులు, లద్దె పురుగులు బాబు, సన్న పురుగులు, ట్రిప్స్, మైట్స్, వైట్ ఫ్లై, అలాగే ముడత, గ్రోతింగ్ మాత్రం సైడ్ బ్రాంచెస్ బుట్ట ఆకారంలోకి వస్తుంది దీని వలన. అయితే ఒకటి వచ్చే గ్రోత్ ఎలా వస్తుంది అంటే దీంతోటి చాలా స్లో గ్రోత్, చాలా చిట్టాకులతోటి రావడం జరుగుతుంది అనమాట. మనం ఏదో గ్రోత్ అంటే ఏదో వెడల్పాకులేసి ఎరుపు సమస్య వలన ఎరుపుతో రాదండి. ఇది చాలామంది రైతులు ఈ అకిరాన్ని 3 నుంచి 4 డోసులు అయితే వాడుకున్నారు. ఇప్పుడు నేను 14వ ఎపిసోడ్గా గ్రోత్ ఆగవద్దు. అసలు గ్రోత్ ఆగితే గనక గ్రోత్ రావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి గ్రోత్ ప్రమోటర్ లేకుండా నేనైతే వాడనని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 14వ ఎపిసోడ్గా జానీ గరుడ కెమికల్ వాళ్ళది జానీ, అలాగే మనకు అకిరాన్, ఇవి 2 మందులను కలిపి నేను స్ప్రే చేసుకుంటున్నాను. వీటితో లద్ద పురుగు, సన్న పురుగు, ట్రిప్స్, మైట్స్, తెల్లదోమ, పచ్చదోమ, అలాగే ముడత ఏదైతే ఉందో ముడత పోయి ఆకులు అయితే నీట్గా వస్తుంది, నల్లులు కంట్రోల్ అవుతాయి, కొసలు మాడిపోయే సమస్య అయితే పోతుంది, గుర్తుపెట్టుకోండి. మనకు ఇలా ఈ తోడయాలు, పిన్నిస్లు, పండు పూతలై రాలిపోతూ ఉన్నవి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇది మనకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎప్పుడు ఉండే సమస్య, రెగ్యులర్గా ఉండే సమస్య. కాకపోతే మనం ఏం చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ అకిరాను, జానీలో ఇంకా హెవీగా పండు పూతలు రాలుతున్నవి, ఫ్లవరింగ్ డ్రాపింగ్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఫార్ములా 4 లేదా ఫార్ములా 6 లాంటివి వేసుకోండి, సరిపోతుంది, పండు పూతలు రాలకుండా ఉంటుంది. అలాగే మేజర్గా మనం చూసినటువంటి ఫీల్డ్లలో మనం చెప్పే మందులు చాలా బాగా వర్క్ చేస్తున్నాయని చెప్పి ఆ ఫార్ములా అయితే చెప్పడం జరిగింది. అయితే పండు పూతలు ఇంకా రాలకుండా దానికి 3-4 రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి ఏది అనేది మనం ఫేస్ చేయలేము. ఒకటి ఫంగిసైడ్ వల్ల రాలుతుంది, ఇంకొకటి పండు పూతలు మన ఫంగిసైడ్ తర్వాత పదును ఎక్కువ రాలుతుంది, అలాగే మనకు న్యూట్రిన్స్ లోపం ఉన్న రాలుతుంది. కాబట్టి ఏది ఏందనే చెప్పలేము. ఒకదాని కంట్రోల్ చేసుకుంటా ఈ పండు పూతల ట్రాపింగ్ని చూసుకుందాము. అలాగే గడ్డు పూత, మెజ్జి కానీ చాలామంది రైతులు అంటూ ఉన్నారు. దాంట్లో పనిచేస్తుంది అన్నమాట మనకు. దేంట్లో అంటే
గడ్డు పూత అండ్ మెజ్జిగా అంటే ఈ కాయ వంకర బొడ్డలు అయిపోతున్నాయి కదా, సో ఇలాగే అయిపోతాయి చిన్నగా, ఇవి సైజ్ అనేవి రావు. అది కూడా మీ తోటలో ఎలా ఉందో చెక్ చేసుకోండి. మేజర్గా మీరు చెక్ చేసుకోవాల్సింది, ఈ కాయ ఇలాగే ఉంటుంది, సైజు రాదు, ఎదగదు, అలాగే ఉంటుంది. కాబట్టి ఈ సమస్యని మనది కోరమండల్ వాళ్ళది పెండాలతో ట్రిప్స్ మైట్స్ కంట్రోల్ అయ్యి మన గడ్డు పూత అయితే పోతవి. ఇంకొకటి బేర్వారి అలాంటో, ఈ అలాంటోతో కూడా గడ్డు పూత అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఎఫ్ఎంసి వారి మర్షల్, సో దాన్ని కూడా నేనైతే చెప్పడం జరిగింది. అది ఆల్టర్నేటివ్గా మీరు వేరే స్ప్రేలో కలిపి చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ అకిరాను జానీ కొట్టిన తర్వాత నెక్స్ట్ 7 రోజుల తర్వాతకి ఏం కొట్టుకోవాలి అంటే, అయితే మనము ఈ అకిరాను జానీ కొట్టిన తర్వాత 4వ రోజుకి కరెక్టుగా, అంటే నేను చెప్పే 2 స్ప్రేలు 7 రోజుల వ్యవధిలో చేసుకోమన్నా కదా, సో ఆ 2 ఇలా వస్తుంది మనకు. ఇలా ఫేస్ కాకముందే ఈ ప్రాబ్లాన్ని మనము క్లియర్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత 4వ రోజుకి మనము కరెక్టుగా చూసుకున్నట్లయితే తోట మనకు పెగాసిస్ అండ్ ఎక్స్పోనస్, అంటే నేను ఎక్స్పోనస్ ఇంకా తెచ్చుకోలేదు, ఇంకా ఈ జానీ అకిరాన్ కొట్టిన తర్వాత ఎక్స్పోనస్ పెగాసిస్ 2 కలిపి కొడదాం అనుకుంటున్నాను. మనం లాస్ట్ ఇయర్ చాలామందికి ఇదే టైంలో మంచి బెస్ట్ మందులు అందించాము, అలా హై రిజల్ట్ ఇచ్చే మందులే చెప్తా ఉన్నాము తక్కువ ధరలలో. అయితే ఎవరి తోటలో అయితే కమ్ముకోలేదు అండ్ ఎవరి తోటలో అయితే గ్రోత్స్ లేవు అని అనుకుంటా ఉన్నారో, ఈ టైంలో ఇవి స్ప్రే చేసుకోండి. హైట్ బాగా వచ్చి చాలా నీట్గా అయితే రావడం జరుగుతుంది అనమాట. పెగాసిస్ అండ్ బిఎస్ఎఫ్ వారి ఎక్స్పోనస్, ఇవి 2 4వ రోజుకి, ఫస్ట్ అకిరాను జానీ కొట్టిన 4 రోజుల తర్వాతకి ఎగ్జాక్టెడ్గా మనకు పెగాసిస్ అండ్ ఎక్స్పోనస్ ఇవి 2 కూడా కొట్టడం జరుగుతుంది. సో మనకున్న ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. దోమలు పోతుంది, నల్లులు పోతుంది, గ్రోత్ వస్తుంది, సైడ్ బ్రాంచెస్ వస్తుంది, పూతకాత వస్తుంది, అలాగే ఉన్న క్రాప్ సెట్ అయిపోతుంది. సో 7 రోజుల లోపల మనం ఈ 2 మందుల్ని స్ప్రే చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇది మెజ్జిగా అంటే ఇలాగే ఒకసారి మీ తోట మొత్తం తిరిగి ఇలా అవుతుందా అనేది ముందుగా తెలుసుకోండి మేజర్గా. ఇలా అయితే మనకు ప్రయోజనం ఏమీ ఉండదు, ఆ పిందెలు సాగవు, ఇలాగే ఉంటుంది. మిర్జిగా అని అంటారు, గడ్డు పూత అని అంటారు, సో రకరకాలుగా పేర్లతో పిలువబడుతుంది అనమాట ఇవి 2. సో దీనికి దీనికి కూడా నేను సొల్యూషన్ అయితే చెప్పడం జరిగింది. సో ఇంకా మనము కింద ఫర్టిలైజర్ లాంటిది ఏమైనా అందించాలనుకుంటే ఇప్పుడు కాల్షియం నైట్రేటు, అలాగే మనకు మెగ్నీషియం సల్ఫేటు ఇట్లాంటివి అందిస్తే సరిపోతుంది. అలాగే మనకు ఇంకా మేజర్ సమస్యలు ఏంటంటే, ఉన్న సమస్యల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కాయ తొలుచు, అంటే కాయని తినేస్తున్న పురుగులు, కాబట్టి కాయ తొలుచు పురుగుకి ఆదమ వారి బ్యారాజైడ్, ఈ పురుగులు అనేవి ఒక్కసారి స్ప్రే చేస్తేనే పురుగు. ఎందుకంటే మనకు గుడ్లు దశ ఉంటుంది, పిల్ల దశ ఉంటుంది, తల్లి దశ ఉంటుంది. కాబట్టి ఈ 3 దశలు కంట్రోల్ అవ్వాలంటే మనము 2 రోజులు మనకు 2 స్ప్రేలు మాత్రము 5 రోజులకు ఒకసారి గ్యాప్ ఇచ్చి స్ప్రే చేసుకుంటే ఆ పురుగులు కూడా పోతాయి. కాయలో పురుగు ఇలా తినేసి గింజలు తినేసి మొత్తం తాళైపోయి సో దేనికి పనికి రాకుండా ఉంటుంది. కాబట్టి ఎక్స్పోనస్తో పోతుందని అనుకుంటారు. ఎక్స్పోనస్తో మనకు మ్యాక్సిమము ఆ కాయ తొలుచు పురుగులు అయితే మ్యాక్సిమం పోవు అనుకుంటా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో మనకు దోమకు నల్లికి ఇలా రాకముందే, కొసలు మాడిపోకముందే మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఎకరానికి ఒక 5-6 క్వింటాల దిగుబడి తగ్గే అవకాశాలు ఉంటాయి. సో అలా తగ్గకుండా ముందుగా ప్రాబ్లాన్ని రెక్టిఫైర్ చేసి తెలుసుకుంటున్నాము. సో ఇంకా అదనంగా ఇంకా ఇన్ఫర్మేషన్లు కావాలి అనుకుంటే మీరు ఇంట్లో కూర్చొని మిర్చి మార్కెట్ ధరలు, కాటన్ ధరలు, అలాగే నేను తిరిగేటువంటి ఫీల్డ్ తర్వాత మార్కెట్ అప్డేట్స్, సో ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. పంటలపైన నేను స్ప్రే చేస్తున్నటువంటి మందులు ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి. ఇప్పుడైతే నేను అకిరాను జానీ, నెక్స్ట్ ఎక్స్పోనస్, పెగాసిస్ ఇవి 7 రోజుల వ్యవధిలో అయితే కొట్టుకోవాల్సిందిగా నేను కొట్టుకుంటున్నా. మీరు కొట్టుకుంటారా లేదా అనేది అది మీ యొక్క ఇష్టం. సో బాయ్, ధన్యవాదాలు.